హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాము. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందర వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను గోంగూర నీట్గా ఇలా తీసుకొని ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 2 times వాష్ చేసేసుకుంటే అందులో ఇసుక కానీ ఏమైనా ఉన్నా మట్టి కానీ ఉన్ని అన్నీ పోయి నీట్గా ఉంటుంది. లేకపోతే తినేటప్పుడు కొంచెం ఇసుక తగులుతూ ఉంది. వాష్ చేసి నీట్గా ఇలా జల్లెల్లో పెట్టుకుంటే వాటర్ ఏమైనా ఉంటే దిగిపోతుంది. ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్లో వేసినప్పుడు చిందులు లేకుండా ఉంటుందన్నమాట. సో నేను ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసి వాష్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను. మీకు కారానికి సరిపడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 పెద్ద సైజు టమోటాలని ఇలా పెద్దగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు నేను టమోటాలను కూడా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి దగ్గరుండి తిప్పుకుంటా మగ్గనిచ్చుకున్నాను. ఈ టమోటాలు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది నేను యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఒక 10 రెమ్మలు చిన్నులపాయ రెబ్బలు కూడా యాడ్ చేసేసుకుంటే మనకి టేస్ట్కి బాగుంటుంది అనమాట. చింతపండు పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటే చింతపండు యాడ్ చేసేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఎందుకంటే గోంగూర మనకు ఆల్రెడీ పులుపుగానే ఉంటుంది కదా. చూసారు కదా, ఇలా దగ్గరుండి ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటా. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత మనం గోంగూరను అనేది ఇందులో యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందుగా మనం వాష్ చేసేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఇది ఒక పెద్ద సైజు ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నానండి. ఇది నీట్గా వాష్ చేసేసి పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న టమోటాల్లోకి ఆ పచ్చిమిర్చిలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి బౌల్ ఫుల్ అయిపోయింది కదా, ఒక మూత పెట్టేసి ఒక 5 minutes అలాగే వదిలేస్తే పూర్తిగా కంప్లీట్గా మగ్గిపోతుంది. అప్పుడు మనం దీన్ని కలదిప్పుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది ఆకు మొత్తం. మనం ముందరగానే ఆయిల్ ఎక్కువగానే వేసున్నాం కదా, సో దానికి మగ్గిపోతుంది అనమాట నీట్గా. ఒక 5 minutesలో మొత్తం స్మాష్ అయిపోయి మగ్గిపోయి దగ్గర పడుతుంది. అప్పుడు మనం మీకు ఇష్టం ఉంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో నూరుతున్నాను. చూసారు కదా, బాగా ఇలా మగ్గిపోయిన తర్వాత చింతపండు తినే వాళ్ళు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. చింతపండుని వాష్ చేసేసి కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత రుబ్బుకోవచ్చు. నేను ఇప్పుడైతే పచ్చిమిర్చిని ఫస్ట్ రోట్లో కాబట్టి పచ్చిమిర్చిని నేను ఫస్ట్ విడిగా తీసేసుకొని పచ్చిమిర్చి వరకు బాగా స్మాష్ అయ్యేటట్లుగా మెత్తగా నేను పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న గోంగూర టమోటాలు అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ లైట్గా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మొత్తం దంచుకునేటప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా మెదుపుకోండి. పచ్చిమిర్చి చిన్నులపాయలు అవన్నీ తీసి బాగా మెత్తగా మెదిగితేనే మనకి ఆ కారం అనేది తెలుస్తుంది. మిక్సర్లో వేసుకునే వాళ్ళైతే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసి చిన్నగా ఇలా దంచుకుంటున్నాను. మీరు ఇప్పుడు దంచుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి గోంగూరను యాడ్ చేసేసుకొని మనం చిన్నగా స్మాష్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని గోంగూర బాగా మెదిగిన తర్వాత మనకు ఆనియన్ అనేది సన్నగా తరుక్కొని లాస్ట్లో ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని వైట్ రైస్లోకి సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.